ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఉగాది నుంచి సన్నబియ్యం పంపిణీకి తెలంగాణ సర్కార్ రెడీ అవుతోంది. రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని మిల్లింగ్ చేసి బియ్యం పంపిణీ చేస్తారు. వైట్ రేషన్ కార్డు దారుల కోసం ఏడాదికి 24 లక్షల టన్నుల బియ్యం అవసరమని రేవంత్ సర్కార్ అంచనా వేసింది. తెలంగాణ ప్రజలకు సంక్రాంతి నుంచి సన్నబియ్యం పంపిణీ చేయాలని టీ సర్కార్ తొలుత నిర్ణయించింది. తరువాత ఉగాది నాటికి వాయిదా వేయాలని భావిస్తోంది. ఖరీఫ్ లో కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే మిల్లింగ్ చేస్తే బియ్యంలో నూక శాతం పెరుగుతుందని రేవంత్ సర్కార్ ఆందోళన చెందుతోంది. అందుకే బియ్యం పంపిణీని ఉగాది దాకా వాయిదా వేసినట్లు సమాచారం. కొత్త బియ్యం పంపిణీ చేస్తే అన్నం ముద్దవుతుందని నిపుణులు చెప్పడంతో తెలంగాణ అధికారులు పునరాలోచిస్తున్నారు. నాణ్యత లోపించిన బియ్యం ఇచ్చామనే అపఖ్యాతి తెచ్చుకునే బదులు వాయిదా వేసుకోవడం బెటర్ అని ప్రభుత్వ పెద్దలు తాజాగా నిర్ణయించారు. 3 నెలల పాటు ధాన్యాన్ని నిల్వ చేసి మిల్లింగ్ చేస్తే నాణ్యమైన బియ్యం వచ్చే అవకాశం ఉంది. అందుకే సన్న బియ్యాన్ని స్టేట్ పూల్ రిజర్వ్ గోడౌన్లలో నిల్వ చేయాలని పౌర సరఫరాల శాఖ అధికారులు తాజాగా నిర్ణయించారు. ఉగాది నుంచి రేషన్ షాపుల ద్వారా వాటిని పంపిణీ చేయడం ఉత్తమమని తెలంగాణ సర్కార్ భావిస్తోంది. సన్న బియ్యం పంపిణీ పథకానికి నెలకి 2 లక్షల టన్నుల చొప్పున ఏడాదికి 24 లక్షల టన్నుల బియ్యం అవసరమని అంచనా వేశారు. 36 లక్షల టన్నుల ధాన్యాన్ని మిల్లింగ్ చేస్తే తప్ప సన్న బియ్యం పంపిణీ సాధ్యం కాదని రేవంత్ ప్రభుత్వం లెక్కలు కడుతోంది. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు సన్నధాన్యం పెద్దగా రావడం లేదని అధికారులు మరోపక్క ఆందోళన చెందుతున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.